అందరికీ శుభోదయం. విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. మనము చాలా విజయవంతంగా 3 పాఠ్యాంశాలను అయిపోయింది. మొదటిది శాంతికాంక్ష, స్వభాష, మూడవది శివతాండవం. అంటే టెక్స్ట్ బుక్కు సంబంధించి ఈ 3 పాఠ్యాంశాలు కూడా చెప్పేసుకున్నాము. ఇప్పుడు మనము తరువాతి పాఠంలోకి ఎంటర్ అవుతున్నాం. ఒక కొత్త పాఠంలోకి ఎంటర్ అవుతున్నాం. ఈయనెవరో మీకు తెలిసే ఉంటుంది నాన్న. ఈయన తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరు కూడాను ఉండరు. ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి తెలియనటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు అయితే అస్సలు ఉండరు. ఎందుకంటే వరల్డ్ ఫేమస్ ఫేస్, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. మనం ఎంతో ఆయన దగ్గర నుండి ప్రేరణ పొందినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన రాసినటువంటి బుక్స్ ద్వారా కానీ, నిజంగా ఆయనకు అన్నిటికంటే ఇష్టమైనటువంటిది ఏంటో తెలుసా? విద్యార్థులతో మమేకం కావడం ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తికి చాలా ఇష్టం. ఆ గొప్ప వ్యక్తి పేరు మనకు అక్కడే కూడా ఉంది, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరు కూడాను మన దేశంలోనే ఉండరు. అనేక దేశాలలో చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి జీవితం ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో నడిచింది. ఈరోజు ఆయన అందరికీ ఫేమస్ అయిండొచ్చు, కానీ చిన్నప్పటి నుండి ఆయన పొందినటువంటి అనుభవాలు, ఆయన పడినటువంటి ఇబ్బందులు, అవన్నీ కూడాను మనకి తెలియజెప్పడానికి ఆయన వచ్చారు. మరి ఈరోజు ఆయన ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నటువంటి పాఠ్యాంశం ఏమిటి అంటే, ఆయన గురించి, ఆయన చెప్పినటువంటి, ఆయన జీవితంలో జరిగినటువంటి అనేక అంశాలను మనకు ప్రేరణ అనేటటువంటి పాఠం రూపంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ ప్రేరణ అనేటటువంటి పాఠ్యాంశాన్ని రాసినటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. ప్రేరణ అంటే ఏమిటి? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ప్రేరణ. తెలుగులో ప్రేరణ అంటే దీనికి ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది? మోటివేషన్. మోటివేషన్ లేనిదే మనము ఏ పని కూడా చేయలేము. ఎవరో ఒకరు, మనం ఏ పని చేయాలన్నా మన జీవితంలో ఎవరో ఒకరి ద్వారా మనము ప్రేరేపించబడాలి. అందుకే మీకు తరగతులు చెప్పేటప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్గా అంటే ఐడియల్ పర్సన్స్ లైక్ ఏపీజే అబ్దుల్ కలాం, గాంధీజీ, ఇంకా మీకు ఈ నాన్ డీటెయిల్లో ఫస్ట్ లెసన్ ఉంది కదా, స్వామి వివేకానంద, వెరీ గుడ్ ఐడియల్ పర్సన్. మరి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు, మదర్ తెరీసా, ఇంకా వాళ్ళనే కాకుండా ఇంకా ఇప్పుడు ఈయన ఉన్నారు కదా, మీకు దీంట్లో ఉంది నాన్ డీటెయిల్లో కొన్ని మంది వ్యక్తుల గురించి ఉంది. ఈ ఫేస్బుక్ కనుక్కున్నటువంటి మైక్రోసాఫ్ట్ అధినేత అయితేనేమి, అంటే ఇప్పుడు వీళ్ళను కూడా మనము ప్రేరణగా తీసుకోవచ్చు. ప్రేరణ లేకపోతే, ప్రేరణ అంటే ప్రేరేపించబడటం, ప్రేరణ పొందడం, ప్రోత్సహించబడటం. అది ఒక పనికి కావచ్చు, లేదు ఒక లక్ష్యం కోసం కావచ్చు, ఏదైనా సరే మనలో ఆ ప్రోత్సాహం అనేది లేకపోతే మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా తయారవుతాం అన్నమాట. కాబట్టి ఈ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితంలో ఎవరు ప్రేరేపితులుగా నిలిచారు, ఆ ప్రేరణతో ఆయన ఏం చేశాడు, ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ప్రేరణతో మనం ఏ విధంగా తయారు కావాలి, మనం ఏ లక్ష్యాలను పెట్టుకోవాలి, అసలు లక్ష్యాలు ఉండాలా వద్దా విద్యార్థులకు,
ఇలాంటి అంశాలన్నీ కూడా మనము ఈ పాఠంలో చూస్తాము. నిజంగా మీ జీవితానికి, కేవలం 9వ తరగతికే కాదు, మీ జీవితానికే ఈ పాఠం ఒక తలమానికంగా మారుతుంది. పాపం ఆయన ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ప్రపంచమే గుర్తించే స్థాయికి ఏ విధంగా ఎదిగాడు అనేటటువంటి ఎన్నో అంశాలు నిజంగా మన జీవితంలో మనం చేయాలనుకున్నటువంటి పనులకు కూడా అవి ప్రేరణను, తగిన ప్రోత్సాహాన్ని ఇస్తాయి. అందుకే ఆ లెసన్ పేరు చూడు ఆయన ఎలాగ పెట్టారు, ప్రేరణ. విద్యార్థులకు ఖచ్చితంగా కావాల్సింది ఫస్ట్, మీరు చదవాలన్నా, మీరు ఏం చేయాలన్నా మీకు కావాల్సింది ప్రేరణ. మోటివేషన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు ద స్టూడెంట్స్కి మోటివేషన్ ప్రతి విషయంలోనూ కూడా ఉండాలి. అంటే ఇనుము ఎలాగో విద్యార్థి కూడా అలాగా. ఇనుము అనేది ఒక ముడి సరుకు, విద్యార్థి కూడా ఒక ముడి సరుకు లాంటి వాళ్ళు. మనము ఆ ఇనుమును ఏం చేస్తామో అగ్నిలో పెట్టి బాగా కాల్చామంటే ఆ వేడికి, ఆ ప్రేరణతో, అగ్ని యొక్క ప్రేరణతో ఇనుము ఏమవుతుంది, మనం ఏ వస్తువుగా తయారు చేయాలంటే ఆ వస్తువుగా దానిని మార్చవచ్చు. నువ్వు అంటే ఇనుముతో మనం ఏ వస్తువునైనా చేయొచ్చు. కాబట్టి విద్యార్థులు కూడా అలాగనే, మీకు ప్రేరణ అనేటటువంటిది, మీకు అగ్ని ఎలాంటిది, ప్రేరణ అన్నమాట. మిమ్మల్ని ప్రేరేపిస్తే, మిమ్మల్ని మోటివేట్ చేస్తే, మీకు తగిన ప్రోత్సాహం ఇస్తే, ఇలాంటి మహనీయుల చరిత్రలు మీకు వినిపిస్తే మీరు ఏం కావాలంటే అది కావచ్చు. కాబట్టి కేవలం 9వ తరగతి వరకే అనేది కాదు, మీ జీవితానికి కూడా ఈ పాఠ్యాంశం చాలా ఉపయోగపడుతుంది. అడుగున మిమ్మల్ని ముందరుండి నడిపిస్తుంది. అలాంటి గొప్ప పాఠంగా మనం 9వ క్లాసులో ఉండే గొప్ప పాఠ్యాంశాలలో ఇది ఒక గొప్ప పాఠ్యాంశంగా మనము తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనము ఫస్ట్ ఈ ప్రేరణలోకి వెళ్ళేటప్పుడు మనకు ఆలోచించండి, చదవండి అని చెప్పి ఒక ప్యాసేజ్ లాగా ఇచ్చారు నాన్న. చూడండి, ప్రజ్ఞ చాలా తెలివి కలది. ప్రజ్ఞ అనే అమ్మాయి చాలా తెలివైందంట నాయన. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉంది. చూసారా, ప్రజ్ఞ చాలా తెలివైందంట. తెలివైంది కాబట్టి ఆమె ఏం కావాలనుకుంటోంది, ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ సైంటిస్ట్. చూడు ఎంత గొప్ప కోరిక పెట్టుకునిందో, చూడు చిన్న తరగతుల్లోనే ఎంత గొప్ప లక్ష్యం పెట్టుకునిందో మనం ప్రజ్ఞను చూసి నేర్చుకోవాలి. ప్రజ్ఞ చాలా తెలివైంది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉంది. మామూలు కోరిక కాదు. ఆమెకు శాస్త్రవేత్త కావాలని కోరిక ఉంది అని చెప్పలేదు ఇక్కడ, బలమైన కోరిక ఉంది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎలాంటి ఎదురులేని పరిస్థితుల్లో అయినా సరే శాస్త్రవేత్తగా నేను ఎదిగే తీరాలి, ఐ కెన్ అనేటటువంటిది అనమాట. ప్రతిదాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. చిన్నప్పటి నుండినే ఆమె ఏం చేస్తుందంట, ప్రతి దానిని తీక్షణంగా పరిశీలనాత్మకంగా చూస్తుంది. ఎందుకంటే శాస్త్రవేత్త కాదలిచిన వాళ్లకు ప్రతి వస్తువుని, ప్రతి విషయాన్ని, ప్రతి సిచ్యువేషన్ని జీవితంలో పరిశీలన దృష్టి ఉండాలా, ప్రతిదానిని తేరిపారు చూడాలా. అట్లా ఒక లుక్ వేసేస్తే వాళ్ళకు ఏం జరిగింది అనేది తెలియదు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్ని ఒకేసారి వాళ్ళకి అన్ని క్వశ్చన్స్కి సమాధానం చెప్పేయగలరు. ఎప్పుడు పరిశీలనాత్మకంగా చూస్తే. విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెలుచుకుంది. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెలుచుకుందంట. చూడు, విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అంటే ఏది, సైన్స్ ఫేర్. మనకు కూడా స్కూల్స్లో ఇయర్లీ ట్వైస్ థ్రైస్ ఇలా జరుగుతూ ఉంటుంది సైన్స్ ఫేర్. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, జోన్ లెవెల్, స్కూల్ లెవెల్ అని చెప్పి. కాబట్టి అలాంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల్లో అనేక బహుమతులు కూడా వచ్చాయంట. చూడన్నా, అంటే మీ క్లాస్మేట్ లాగా మనం ఇప్పుడు ప్రజ్ఞను తీసుకోవాలా, లేదు మీకంటే ఇంకా చిన్న తరగతుల్లోనే ఒక 6వ క్లాసు 7వ క్లాసు అమ్మాయి అని అనుకోవాలి మనం.
ఆ అమ్మాయికి ఎంత తెలివి ఉంటే అప్పుడే నేను శాస్త్రవేత్త కావాలి, నేను సైంటిస్ట్ కావాలి, అన్నీ తీక్షణంగా చూడాలి అని చెప్పి అనేక రకాల ఎక్స్పెరిమెంట్లు అన్నీ కూడా రెడీ చేసుకొని అన్ని బహుమతులు కూడా గెలుచుకునిందంటే ఆ అమ్మాయి తెలివితేటల్ని మనము ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. మరి శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది చూసారా? మొక్కై వంగనిదే మానై వంగున. ఇప్పుడే మనం లక్ష్యాన్ని పెట్టేసుకోవాలి నాన్న. నేనేంగా తయారు కావాలా, నేను దేనిని సాధించాలా అనేది ఇప్పుడే మీకు సిద్ధంగా ఉండాల. మళ్ళా చూద్దాంలే, 10th అయిపోనీలే, ఇంటర్లో సీట్ రానిలే, బీటెక్లో సీట్ వస్తే దాన్ని బట్టి చూద్దాంలే అంటే ఏమవుతుందంటే దారం తెగిన గాలిపటం ఏదో ఒక చెట్లో తగులుకుంటుంది. అది పెద్ద లేదు చిన్న లేదు, అసలు ఎటు తగులుకోకుండా కూడా పోయి సముద్రంలో పడి భ్రష్టు పట్టిపోతుంది. ఒక లక్ష్యం అనేది ఉండదు. ఆ విధంగా విద్యార్థులు తయారు కాకూడదు. మీరు చిన్నగా ఉన్నప్పుడే మీకేం కావాలో, మీకు ఈనాడు సెల్ ఫోన్స్ అంతా ఉన్నాయి, మీరు అనేక అంశాలు వాటి ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఏది అయితే ఏమి అవుతుంది, 10 మందికి సహాయం చేయాలంటే ఏ విధంగా ఏ పొజిషన్కి వెళ్ళాలా, 10 మందికి మార్గదర్శకత్వంగా ఉండాలంటే ఏ పొజిషన్కి వెళ్ళాలా, ఏ లక్ష్యాన్ని పెట్టుకోవాలా అనేటటువంటి అన్ని అంశాలను కూడా మీరు ఇప్పటి నుండినే తయారు చేసుకోవచ్చు, దాని గురించి ఆలోచించవచ్చు. కానీ లక్ష్యం మాత్రం ఖచ్చితంగా ఇది మీలో నేను అనుకుంటున్నాను 9వ తరగతి విద్యార్థులుగా మీరు నేను మనం ఇక్కడ కూర్చొని మన పాఠశాలలో కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు 8th ఉండడం వల్ల మీలో సగానికి పైన లక్ష్యం ఉంటుంది ప్రతి విద్యార్థిలోనూ. ఎవరో ఒక 10 to 20% విద్యార్థుల్లో ఒకవేళ లక్ష్యం లేకుండా ఉండొచ్చు. ఏదో పేరెంట్స్ పంపించారు చదువుదామనే ఉద్దేశంతో ఉండొచ్చు. లేదు 100% మీరు ఆల్రెడీ ఒక లక్ష్యం ఫిక్స్ చేసుకొని ఉండొచ్చు, నాకు తెలియకపోయి ఉండొచ్చు. కానీ నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న విషయం ఏమంటే, లక్ష్యం లేకుండా ఉంటే మీరు ఏం సాధించాలో ఏంటో అనేటటువంటిది కనీసం మీరు ఈ ప్రేరణ పాఠం అయిపోయిన తర్వాతన్నా అబ్దుల్ కలాం గురించి కంప్లీట్గా మనం తెలుసుకున్న తర్వాత అయినా మీరు ఖచ్చితంగా మీ లక్ష్యం మీరు నాకు చెప్పాలి. మనం మేబీ ఈ మంత్లోనే మనము పాఠశాలలో అందరూ దిగ్విజయంగా కలుస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా మేడం నా లక్ష్యం ఇది 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 దీనికోసం నేను చదువుతున్నాను అనేటటువంటిది మనం ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా? కాబట్టి శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలు కూడా చదువుతుందంట. చూడు ఎంత లోతైన బుద్ధి ఉంది చూడండి దీని ద్వారా. సందేహ నివృత్తికై ఉపాధ్యాయులను పెద్దలను అన్నయ్యను సంప్రదిస్తుంది. ప్రజ్ఞ వాళ్ళ అన్నను అడుగుతుందంట, ఏదన్నా డౌట్ వస్తే వాళ్ళ టీచర్స్ని అడుగుతుందంట, తనకంటే ఊర్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళను, అన్న మీకు ఇది తెలుసా, ఇది ఏ విధంగా అని చెప్పి పుస్తకాలు చదివి పుస్తకాల్లో ఉండే డౌట్లు, ఆమె బుర్రనే ఒక పెద్ద లైబ్రరీ, ఆ లైబ్రరీలో ఉండేటటువంటి డౌట్లు అన్నీ కూడాను అడుగుతుందంట. ఇంకా వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ని కూడా వదలదు. వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఇంటికి వస్తే వాళ్ళను కూడా తగిన ప్రశ్నలు వేస్తుంది. అంటే ఎంత కుతూహలం ఉందో చూడు తన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి. ఒకరోజు విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో భాగంగా కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది. వాళ్ళ ఊరికి ఒక సైంటిస్ట్ వచ్చాడంట నాయన. సైంటిస్ట్ వస్తే ఇంక వదులుతుందా? పుస్తకాలు వదలదు, అన్నయ్యను వదలదు, వాళ్ళ ఫ్రెండ్స్ని వదలదు, ఎవరిని వదలదు. ఏకంగా ఇంకా తన లక్ష్యాన్ని చేరుకున్న ఒక వ్యక్తి వాళ్ళ ఊరికి వస్తే ఆయన వదులుతుందా? అస్సలు వదలదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను కలుసుకున్నది. ఇప్పుడు మనకి దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ నాన్న. కలుసుకొని ఏం చేసింది? ప్రశ్నలు చూడు, ఆ పారాగ్రాఫ్ను అనుసరించి ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది? ఇవి మనల్ని గెస్ట్ చేయమంటున్నాడు. ఏమని క్వశ్చన్ చేసి ఉంటుంది? దీనికి ఈజీగా మనం చెప్పొచ్చు. ఏమని అడిగింటుంది? సినిమా యాక్టర్ ఎలా అవ్వాలి అని అడిగింటుందా? నో. ఏమని అడిగింటుంది? మీరు శాస్త్రవేత్త ఎలా అయ్యారు అనో, శాస్త్రవేత్త కావాలంటే ఏం చేయాలి అనో ఇలాంటి ప్రశ్నలు వేసింటుంది. ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది అంటే అది మీరు ఆలోచించవచ్చు. శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు? ఇది కూడా మన క్వశ్చన్ మార్కే.
ప్రజ్ఞ ఏమి అడిగింటుందో, సార్ శాస్త్రవేత్త కావాలంటే ఏం చదవాలా, ఏ విధంగా నేను ముందుకెళ్ళాలా అని చెప్పి అడిగింటుంది. దానికి తగినటువంటి అంశాలే చెప్పింటారమ్మ. శాస్త్రవేత్త కావాలంటే ఇప్పటి నుండి నువ్వు బుక్స్ అన్ని చదవాలి, ప్రతి దానిని పరిశీలన దృష్టితో చూడాలి, ఉపాధ్యాయుల గైడ్ లైన్స్ తీసుకోవాలి, పెద్దల యొక్క గైడ్ లైన్స్ తీసుకోవాలి, సైన్స్ మీద మరీ నువ్వు దృష్టి పెట్టాలి అని చెప్పి ఏవేవో దీనికి సంబంధించిన అంశాలే చెప్పింటారనమాట. తర్వాత నెక్స్ట్, ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకుంది కదా, మీరేం కావాలనుకుంటున్నారు, ఇందుకోసం మీరేం చేస్తున్నారు? ఇప్పుడు క్లాస్లో ఉండింటే ఈ ప్రశ్న అడిగినప్పుడు నాకు మీ మొహాలు బాగా కనిపించింది ఎటివిరా, ఇంతకీ లక్ష్యం ఉందా లేదా, అసలు నువ్వేమన్నా కావాలనుకుంటున్నావా, తిన్నావా, తిరిగామా, నిద్రపోయామా అని చెప్పి ఇంకేమన్నా ఉందా మీ మైండ్లో అనేటటువంటి అంశాలు కూడా ఈ క్వశ్చన్ ద్వారా తెలిసిండేది. మీరు నేను డైరెక్ట్గా ఉండింటే ఈ ప్రశ్న ద్వారా చాలా బాగుండేది. అందరూ కొంచెంసేపు నవ్వుకొని కూడా ఉండింటాం. ఎందుకంటే మనలో చాలా మందికి లక్ష్యం ఉండదు, అది చాలా తప్పు. ఇప్పుడు మా ఊరు పీలేరు, నేను ఊరికేనే బస్ స్టాండ్కి వెళ్ళాను అనుకో, ఎవరన్నా అక్కడ ఏమన్నా అడిగితే ఏం చెప్తా, ఊరికే వచ్చానంటే ఎలా ఉంటుంది, నేను ఏ బస్ ఎక్కాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి, టికెట్ తీసుకునేటప్పుడు ఏమని చెప్పాలి అంటే మనం చేసే ప్రతి పనికి ఒక రీజన్ అనేది ఉండాలి కదా. ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కేస్తానంటే ఎట్లా? సపోజ్ నేను తిరుపతికి వెళ్ళాలి, మదనపల్లి బస్సు వస్తుంది, ఎక్కేస్తే అరే మదనపల్లి బస్సు ఎక్కేసి టికెట్ తీసుకున్నాం అనుకో, తిరుపతికి ఒక టికెట్ ఇవ్వండి అంటే అందరూ నవ్వుతారు, నవ్వులు పాలవుతాం. అంటే ఏం లేనటువంటి లైఫ్ కూడా చాలా ట్రబుల్స్ను ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం అలా ఉండేది వద్దు. మీరందరూ కూడా ఈరోజే ఒక 2-3 రోజుల్లో మనం ఇంకొక జూమ్ క్లాస్ పెట్టుకొని మీ లక్ష్యం ఏంటని కూడా నేను అడుగుతాను. ఖచ్చితంగా మీరు దాన్ని ఆలోచించుకొని, లేదా ఇప్పుడే కూడా మీరు అన్మ్యూట్ చేసి ఒకరిద్దరు చెప్పొచ్చు, మేడం నేను ఇది కావాలా అని అనుకుంటున్నాను అని. మరి నువ్వు కావాలని అనుకుంటున్నాను అని అన్నప్పుడు నేను నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడుగుతాను, ఇందుకోసం నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాను అనమాట. కాబట్టి వీటన్నిటినీ ఆలోచించుకొని పెట్టుకోవాలి. మీరు నాకు సమాధానం చెప్పడం కోసం కాదు, మీ లైఫ్ బాగుండడం కోసం మనము ఒక లక్ష్యం పెట్టుకొని ఆ దారిలో వెళ్ళాలన్నమాట. తర్వాత 4వ ప్రశ్న, అతి సామాన్య కుటుంబంలో జన్మించి పరిశోధన సంస్థలకు ప్రాణం పోసి భారతరత్న బిరుదు పొందిన శాస్త్రవేత్త ఎవరో తెలుసా? మీకు అందరికీ బాగా తెలుసు. అతి సామాన్య కుటుంబంలో జన్మించినాడంట. చూడు, మీలో చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏమని, నేను మంచి డబ్బుండే వాళ్ళ ఫ్యామిలీలో పుట్టింటే నేను అదవుదాం అనుకోండి, ఇదవుదాం అనుకోండి అని చెప్పి చెప్తారు. అదంతా చాలా తప్పు. మనం పుట్టడం ఎక్కడైనా పుట్టచ్చుగాక, మనం పేద కుటుంబంలో పుట్టినా కూడా మనం సచ్చేటప్పటికి ఏ విధంగా ఉండాలా, ఒక రిచ్ ఫ్యామిలీ, ఒక స్టేటస్ ఉండాలా, అబ్బా అనేసి అనిపించాల. పుట్టేటప్పుడు ఎవ్వరికి ఏమి కూడా తెలియదు, కానీ మరణం అనేది ఆ సమయం అనేది, అంటే నువ్వు బీదోడుగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ నువ్వు బీదోడుగానే చచ్చిపోయావనుకో ఆ తప్పంతా నీదే అవుతుంది. నువ్వు జీవితంలో ఏదో ఒకటి సాధించి నీకంటూ ఒక పేరు సంపాదించుకోలేకపోయావంటే నువ్వు అన్నోన్ పర్సన్గానే నువ్వు మరణాన్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ చివరి ప్రశ్న ఏమడుగుతున్నాడు, అతి సామాన్య కుటుంబంలో జన్మించినాడంట, పరిశోధన సంస్థలకే ప్రాణం పోసాడంట. చూడు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇక్కడ మన నెల్లూరు డిస్టిక్లో ఉంది శ్రీహరికోట, ఇలాంటివి ఇట్లాంటి వాటికే ప్రాణం పోసి భారతరత్న బిరుదు పొందిన శాస్త్రవేత్త. భారతరత్న అంటే అంత భరతమాత యొక్క ముద్దు బిడ్డగా మనం ఇక్కడ ఈయనను చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి ఎవరో తెలుసా అంటే ఎవరని చెప్తామో, సగర్వంగా తల ఎత్తుకొని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పి ఆయన గురించి మనమంతా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అని కూడా మనము ఈ 4వ ప్రశ్నకి జవాబుగా అనుకోవచ్చు అన్నమాట.
ఇది ఇంట్రడక్షన్ పార్ట్. చదవండి, ఆలోచించండి, చెప్పండి. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఉద్దేశ్యం. అసలు పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి? ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుని జీవితం విద్యార్థులకు ప్రేరణై వారి లక్ష్య నిర్దేశానికి పునాదులు వేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశం. చూసారా, ఈ ఉద్దేశము, ఈ ప్రేరణ యొక్క ఉద్దేశం ఎంత గొప్పగా ఉందో చూసారా. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, పాపం అబ్దుల్ కలాం గారు చాలా బీద కుటుంబంలో జన్మించారు, కానీ అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. చాలా గొప్ప గొప్పవన్నీ ఆయన జీవితంలో ఆయన ఆ టీచర్గా, లెక్చరర్గా, ఇంకా శాస్త్రవేత్తగా, 10 మందికి ఒక ఐడియల్ పర్సన్గా, ఇంకా ఏంగా చేశారు? ఇంకా ఏంగా చేశారు చెప్పండి? చాలా చాలా తన జీవితంలో ఆయన ఎదిగారు. మీకు అందరికీ ఆన్సర్ తెలిసి ఉంటుంది. ఒక ముఖ్యమైన ప్లేసు ఆయన అధిరోహించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్థానం గురించి నేను మీకు చెప్పలేదు, ఎందుకంటే మీ ద్వారా తెలుసుకోవాలా అనేసి. కాబట్టి అతి సామాన్య కుటుంబంలో జన్మించి